అనంతపురం జిల్లాలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకున్నది కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు. పవన్ కళ్యాణ్కు ఏదో ఒక రోజు ఎన్టీఆర్ మాదిరిగానే గతి పడుతుందని హెచ్చరించారు. చంద్రబాబు ఫేక్ వీడియోలు చూపించి ఫేక్ రికార్డులు చూపించడం దుర్మార్గమని వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు వెలిశాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో 6,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దీనిపై ప్రధాని పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే ప్రజల కోసం కాదు, ప్రజల హితం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు. కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు ఓట్ల కోసం, సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, కోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప ప్రజల హితం కోసం కానీ, ప్రజల మేలు కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. స్వర్గీయ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు, నీవు ఒక మేకవన్య పులివి, గుంతకాటి నక్కవు, నువ్వు ఒక ఔరంగజేబువు, గాంధీని చంపిన గాడ్సేవు. ఈ మాటలు నేనంటున్నది కాదు, నీకు స్వయాన బిడ్డనిచ్చిన మామ, ప్రపంచ ప్రఖ్యాత నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చెప్పిన మాట. నేను ఆ మాట చెప్తా ఉన్నా, నువ్వు గుంత నక్కవు, మేకవన్న పులే కాదు, అంతటి ఏనియ లాంటి ఎన్టీ రామారావుని మింగిన దోమవు. అలాంటి ఏనియన్ మింగిన ఈ దోమకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక లెక్క లేదు, జమ లేదు. నిన్ను కూడా ఎన్నడైనా మింగేస్తాడు. నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.